ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ G Fold 8 సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్. ఈ ఫోన్ నేను ఒక 10 రోజుల పైన యూజ్ చేశాను. ఈ వీడియోలో నాకు దీనిలో నచ్చినవేంది, నచ్చనివేంది వీటన్నిటి గురించి మాట్లాడతాను. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ యాస్పెక్ట్ రేషియో మీకు ఫ్యూచర్లో నెక్స్ట్ మంతే ఐఫోన్ అల్ట్రా వస్తుంది. సేమ్ ఇలానే ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోన్ అనమాట అది కూడా. అండ్ ఫ్యూచర్లో చాలా బ్రాండ్స్ ఈ యాస్పెక్ట్ రేషియోతో ఫోన్స్ తీసుకురాబోతున్నాయి. ఎందుకంటే సామ్సంగ్ ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు దీని రెస్పాన్స్ ఉంటుంది కదా, రెస్పాన్స్ వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. దీనిది ఇంకా ప్రొడక్షన్ అయితే పెంచుతున్నారు వాళ్ళు. ఇంకా 10 లక్షల ఫోన్స్ ఎక్స్ట్రా దీన్ని తయారు చేయమని చెప్పేసి సామ్సంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి అయితే ఆర్డర్ పాస్ చేసింది. అండ్ ప్రెజెంట్ ప్రీ ఆర్డర్స్ చూసుకున్నా కానీ ఎక్కువ దీనికే వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియాలో చూసుకుంటే దగ్గర 5 లక్షల ఫోన్స్ మొత్తం ఫోల్డ్ 8 అల్ట్రా ఫ్లిప్ అన్నీ కలిపితే 5 లక్షల ఆర్డర్లు వస్తే దీన్నే దగ్గర 3 లక్షల ఆర్డర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో పబ్లిక్ ఈ ఫోన్ మీద. ఇంకా నా యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్ ఈ ఫోన్ మీకు ఒక పాస్పోర్ట్ లా ఉంటుంది. మీరు పాస్పోర్ట్ క్యారీ చేసే వాళ్ళైతే మాత్రం పాకెట్ లో మీరు ఒక పాస్పోర్ట్ క్యారీ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది. మీ దగ్గర ఒక పాస్పోర్ట్ ఉంటే తీసుకొచ్చి పెట్టండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇది మీరు పాకెట్ లో పెట్టుకోవచ్చు. కాకపోతే చిన్న పాకెట్స్ లో అయితే ఇది సరిపోదు. కొద్దిగా పెద్ద పాకెట్స్ అయితే మీరు ఈజీగా దీన్ని పెట్టుకోవచ్చు. అప్పర్ పాకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. సైజ్ కొద్దిగా పెద్దగా ఉండాలి, మరీ చిన్నగా ఉంటే మాత్రం ఇది సరిపోదు. క్యారీ ఈజీగా ఉంటుంది. వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది. జస్ట్ మీకు 201 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. ఈవెన్ దీంతో కంపేర్ చేసినా కానీ తక్కువ వెయిట్ ఉంటుంది. ఇది 215 గ్రామ్స్ వెయిట్, ఇది 201 గ్రామ్స్ వెయిట్. కాకపోతే కొద్దిగా థిక్ ఉంటుంది ఫోన్. ఇది మీకు స్లిమ్ ఉంటుంది, చాలా స్లిమ్ ఉంటుంది. 4.1 mm థిన్ ఉంటుంది. ఇది వచ్చేసరికి 4.5 mm థిన్ ఉంటుంది. అన్ఫోల్డ్ చేస్తే కొద్దిగా థిక్నెస్ అయితే ఎక్కువే ఉంటుంది. కాకపోతే లైట్ వెయిట్ ఉంటుంది. ఈజీగా మీరు దీన్ని క్యారీ చేయొచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఈ డిస్ప్లే అయితే మీకు అవుటర్ స్క్రీన్ ఉంది. అవుటర్ స్క్రీన్ దీంతో కంపేర్ చేస్తే మాత్రం ఇది చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ ఈ స్క్రీనే యూజ్ చేశాను. అన్ఫోల్డ్ చేసి యూజ్ చేయాల్సిన అవసరం రాలే. ఎప్పుడైనా కంటెంట్ చూడాలి అనుకుంటే అప్పుడు నేను ఓపెన్ చేసి యూజ్ చేస్తా, కానీ నార్మల్గా ఇది సరిపోతుంది. దీనిలో అలా కాదు, ఈ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు లోపల ఈ స్క్రీన్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది చాలా నేరో ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఎక్కువ దీన్ని అయితే యూజ్ చేయలేరు. సో అది దీనిలో సాల్వ్ అయిందని చెప్పొచ్చు. బయట స్క్రీన్ అయితే మీకు యూజబుల్. ఎక్కడెక్కడ పాజిటివ్ అనిపించిందంటే ఈ స్క్రీన్ మీకు చదివేటప్పుడు, ఏదన్నా మీరు ఆర్టికల్ చదువుతున్నారు అలాంటప్పుడు మీకు పెద్దగా కనిపిస్తుంటుంది. దీంతో కంపేర్ చేస్తే మీరు ఈజీగా అయితే చదువుకోవచ్చు. నెక్స్ట్ యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు కూడా, సో దీనిలో మనం యూట్యూబ్ వీడియో చూడాలంటే కొంచెం మరి వైడ్గా కనిపిస్తుంటుంది. ఇది మీకు కొద్దిగా బెటర్ ఉంది వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. లాంగ్ ఫార్మేట్ వీడియో చేసేటప్పుడు మాత్రం ఈ డిస్ప్లే నాకు కొద్దిగా బెటర్ అనిపించింది. అండ్ ఇంకొకటి టైపింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇది మీకు వైడ్ ఉంది కదా, సో మీకు కీబోర్డ్ కూడా మీకు ఫుల్ సైజ్లో అయితే వస్తుంది. సో మీరు టైప్ చేసేటప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది. ఏదైనా మీరు క్విక్గా చాటింగ్ చేయడం ఇట్లాంటివి చేస్తుంటారు కదా, వాట్సాప్ ఇట్లాంటి యూజ్ చేసేటప్పుడు, టైప్ చేసేటప్పుడు నాకైతే కీబోర్డ్ ఈజీగా యూజ్ చేయొచ్చు దీనిలో. అవుటర్ స్క్రీన్లో దీనిలో కొద్దిగా కష్టం అనమాట, చాలా చిన్నగా అయితే ఉంటుంది ఇది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. మైనస్ ఎక్కడ అనిపించిందంటే, మీరు ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి ఓపెన్ చేసి యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు రీల్ ఓపెన్ చేస్తారో ఇక్కడ చూస్తే మీకు సైడ్ అంతా మీకు బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. ఓన్లీ మిడిల్లో మాత్రమే మీకు రీల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు రెగ్యులర్గా యూజ్ చేసే బార్ ఫోన్ ఉంటుంది కదా, దానిలో మీరు రీల్ చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం దీనిలో అయితే రాదు. మీరు పక్కన పెట్టి కూడా చూపిస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. మీరు రీల్స్ చూసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇది ఫీల్ అవుతారు ఈ డిస్ప్లేలో. ఇట్లా ఓపెన్ చేసి మీరు రీల్ చూస్తున్నా కానీ ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా బ్లాక్ స్క్రీన్. ఓన్లీ సెంటర్లో ఇంత చిన్నగా మీకు రీల్ అయితే కనిపిస్తుంటుంది. ఇది కూడా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు ఇలా రీల్ చూస్తున్నప్పుడు కూడా. మీరు రీల్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఫోన్ ఇలా తిప్పినప్పుడు మీకు చూడడానికి కూడా కొద్దిగా బెటర్గా అనిపిస్తుంటుంది. సో ఇలా చూస్తేనే మీకు రీల్ ఏదైతే మీరు షార్ట్ ఫార్మాట్ వీడియోస్ చూస్తున్నారో అవి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇలా పెట్టి చూసినా కానీ లేకపోతే ఇలా పెట్టి చూసినా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. అదే లాంగ్ ఫార్మాట్ వీడియోకి వస్తే మాత్రం ఇలా మనం దీనిలో బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దీనిలో కూడా మీరు మంచిగా చూసుకోవచ్చు. బాగా అనిపించింది నాకు చూసేటప్పుడు. అండ్ ఈవెన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈవెన్ ఈ ఫోల్డ్ కూడా పనికిరాదు. ఫోల్డ్ మీకు చాలా పెద్ద డిస్ప్లే, చూడడానికి మీకు చాలా పెద్దగా కనిపిస్తుంటుంది. కాకపోతే దీని యాస్పెక్ట్ రేషియో డిఫరెంట్ అన్నమాట దీంతో కంపేర్ చేస్తే. అదే దీనికి ప్లస్ పాయింట్. ఇది మీకు 4:3 యాస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. దీనిలో మీరు ఏదైనా వీడియో ప్లే చేయండి. దీనిలో కూడా సైడ్ బై సైడ్ నేను ప్లే చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నార్మల్ వీడియో మనం ప్లే చేస్తుంది 16:9 యాస్పెక్ట్ రేషియో. మీరు రెగ్యులర్గా ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, సేమ్ అలాంటి యాస్పెక్ట్ రేషియో వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే దీనిలో మీకు కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది G Fold 8లో అల్ట్రాతో కంపేర్ చేస్తే. అంతేకాకుండా మీరు ఐమాక్స్ ఫార్మాట్ వీడియోస్ ఏదైనా ప్లే చేస్తున్నారు అనుకోండి, మీరు జూమ్ చేసినా కానీ దీనిలో మీకు జస్ట్ 1.8x వరకు ఫిల్ అవుతుంది జూమ్ చేయడానికి. దీనిలో మీకు దగ్గర 2.8x వరకు మీరు జూమ్ చేయాల్సి ఉంటుంది మొత్తం ఫుల్ స్క్రీన్లో మీరు చూడాలంటే. అంటే దీనిలో దగ్గర 22.8% అయితే వీడియో కట్ అయిపోతుంది. దీనిలో జస్ట్ మీకు ఒక 7.2% అట్లయితే మీకు వీడియో అయితే కట్ అవుతుంది, మిగతా అంతా కనిపిస్తూ ఉంటుంది. సో మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీరు నార్మల్ రెగ్యులర్గా 16:9 యాస్పెక్ట్ రేషియో వీడియో చూసినా కానీ, ఐమాక్స్ ఫార్మాట్ వీడియోస్ ఏమైనా చూసినా కానీ దీనిలో మీకు చాలా బెటర్ ఉంది.
ఫోల్డ్ 8 అల్ట్రాతో కంపేర్ చేస్తే అదొకటి నేను నోటీస్ చేశాను. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ విషయానికి వస్తే 2 యాప్స్ మీరు యూస్ చేయొచ్చు. సైడ్ బై సైడ్ మీరు 2 యాప్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు యూట్యూబ్ షార్ట్స్ చూడొచ్చు ఒక సైడ్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడొచ్చు. 2 సైడ్ బై సైడ్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతున్నాయి. కాకపోతే మల్టీ టాస్కింగ్ ప్రొడక్టివిటీ విషయానికి వస్తే మాత్రం నాకు ఇది బెటర్ అనిపించింది. 3 యాప్స్ మనం యూస్ చేయొచ్చు. అండ్ యాప్స్ మనకి కొద్దిగా స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఏదైనా ఎక్సెల్ షీట్ రెడీ చేసేటప్పుడు కానివ్వండి, మెయిల్స్ మీరు రిప్లై ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లాంటప్పుడు నాకు ప్రొడక్టివిటీ పరంగా అయితే మాత్రం దీన్ని అయితే బీట్ చేయలేదు. ఈ స్క్రీన్ నాకు చాలా బెటర్ అనిపించింది ఈ ఫోల్డ్ 8తో కంపేర్ చేస్తే. ఇక గేమింగ్ విషయానికి వస్తే గేమింగ్ మీకు ఫోల్డబుల్ ఫోన్స్ గేమింగ్ ఫోన్స్ అయితే కావు. మీరు గేమ్స్ ఆడాలి అనుకుంటే మాత్రం ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇది మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ఇవి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 88 Gen 5 ప్రాసెసర్ అయితే వస్తుంది. ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఇది బెస్ట్ ప్రాసెసర్. గేమ్స్ ఆడొచ్చు, కాకపోతే ఇది ఎక్స్పెక్టేషన్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. నేను ట్రై చేశాను ఈ స్క్రీన్ లో గేమ్ ఆడడానికి. ఆడొచ్చు, కొద్దిగా అలవాటు అవ్వాలి కానీ ఆడుకోవచ్చు. సేమ్ గేమ్ నేను లోపలికి వెళ్ళి ఓపెన్ చేశాను అనుకోండి, మళ్ళీ కంట్రోల్స్ అన్ని తారుమారు అయిపోతున్నాయి. ఆడాలంటే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇవి మీరు గేమ్స్ ఆడడానికి పనికిరావు. ఎందుకంటే మీరు గట్టిగా ఒక 1 అవర్ గేమ్ ఆడితే బ్యాటరీ సగం అయిపోతుంది. సో జస్ట్ 4800 mAh బ్యాటరీ. నార్మల్ మనం డే టు డే జనరల్ యూస్ చేస్తేనే వీడియోస్ ఇలాంటివి చూసుకుంటే మనకి ఈవినింగ్ వచ్చేసరికి బ్యాటరీ అయిపోతుంది. ఇంక గేమ్స్ ఆడితే మీరు పవర్ బ్యాంక్ పట్టుకొని వెళ్తూ ఉండాలి మీతో పాటు. సో మీరు ఆడాలనుకుంటే క్యాజువల్ గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే ఫోల్డబుల్ ఫోన్స్ గేమింగ్ అవాయిడ్ చేయండి. ముఖ్యంగా లోపల స్క్రీన్ అయితే అసలు ఆడకండి. ఇవి చాలా సెన్సిటివ్ అయితే ఉంటాయి. స్క్రీన్ డ్యామేజ్ అయితే మళ్ళీ పెద్ద ఖర్చు అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ మరి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయకండి ఫోన్స్ నుంచి. మీరు లైట్ యూజ్ చేస్తే ఈవినింగ్ వరకు వస్తుంది. ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు వస్తుంది. మీరు కొంచెం హెవీ యూజ్ చేశారనుకోండి, మీకు ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఒకసారి మళ్ళీ దీన్ని ఛార్జింగ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం ఈ ఫోన్స్లో మీకు అంత ఎక్కువ అయితే ఉండవు. మీకు నాకు ఫోల్డబుల్ ఫోన్స్ బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలంటే మీకు వివోలో ఉన్నాయి. వివో ఫోల్డ్ మీకు బెటర్ ఉంటుంది బ్యాటరీ. శాంసంగ్ మీకు కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. సో ఫైనల్గా కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒక కెమెరా మిస్ అవుతుంది. దీనిలో మీకు 2 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్. 50 మెగాపిక్సెల్ కెమెరాస్, వైడ్ యాంగిల్ కెమెరా, మెయిన్ కెమెరా. టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు దీనిలో. ఫ్రంట్ ఇక్కడ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ లోపల ఒకటి ఇచ్చారు 10 మెగాపిక్సెల్ కెమెరా. నన్ను అడిగితే తీసేస్తేనే బెటర్ అనిపించింది. G Fold 5 ఆ టైంలో ఇది ఇన్ డిస్ప్లే ఉండేది. సో మీకు అంతే కనపడేది కాదు. ఇక్కడ ఇప్పుడు చూస్తే మాత్రం బ్లాక్ కలర్లో మచ్చలాగా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మనం చదువుతున్నప్పుడు ఇది మనకి అడ్డొస్తూ ఉంటుంది అనమాట, ఈ మచ్చలాగా. దీన్ని మనం ఇలా హోల్డ్ చేయాలి. అప్పుడు ఇలా హోల్డ్ చేస్తే మనకి అడ్డు రాదు. ఇదైతే ఇరిటేట్ చేస్తుంది మచ్చలాగా. కాకపోతే కెమెరా అయితే కావాలి. ఒకవేళ మీరు వీడియో కాల్స్ ఇలాంటివి మీరు ఓపెన్ చేసి మాట్లాడాలి అంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. మీటింగ్స్ ఇలాంటి అటెండ్ అవ్వాలన్నా కానీ. కాకపోతే ఇది ఇన్ డిస్ప్లే చేసేస్తే బెటర్. అవతల వాళ్ళకి మనం కనిపిస్తే చాలు. మరి అంత క్లియర్గా సూపర్గా కనిపించాలంటే మనం ఈ కెమెరా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అనిపించింది నాకు. అది C Fold 6 వరకు ఉంచారు ఇన్ డిస్ప్లే కెమెరా. G Fold 7 నుంచి తీసేశారు. కెమెరా విషయానికి వస్తే ఈ 10 మెగాపిక్సెల్ కెమెరా, ఈ లోపల 10 మెగాపిక్సెల్ కెమెరా అంత యూజ్ అయితే కావు. ఇవి వాడుకోవచ్చు మనం. ఈ 2 కెమెరాస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీటినే మనం ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి బ్యాక్ కెమెరాస్ ఫ్రంట్ కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే దీనిలో మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. దీనిలో ఉన్నాయి. అల్ట్రాలో మీకు టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, దీనిలో లేవు. అండ్ అల్ట్రాలో మీకు మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. దీనిలో వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇవి 2 మెయిన్ డిఫరెన్స్ అనమాట అండి. కెమెరా పరంగా అయితే మాత్రం కొంచెం మీకు అల్ట్రా మోడల్ బెటర్ ఉంటుంది ఈ ఫోల్డ్ 8తో కంపేర్ చేస్తే. ఇంకొక ఫీచర్ దీనిలో మిస్ అవుతున్న వచ్చేసరికి ఫ్లెక్స్ మోడ్ అయితే లేదు. సో వీటిలో మనకి ఫ్లెక్స్ మోడ్ అయితే ఉంటుంది. ఇలా పెట్టేసి మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫోన్. సో ఇట్లా ఆప్షన్ అయితే దీనిలో అయితే లేదు. అండ్ ఇంకొకటి నేను నోటీస్ చేసిన 2 ఫోన్స్లో మీరు అన్ఫోల్డ్ చేశారనుకోండి, హింజ్ ఇది చాలా బాగుంది. చాలా టైట్ ఉంది, సాలిడ్ ఉంది. ఇది మీకు అంత టైట్ అనిపించదు. చూడొచ్చు, లూజ్ అనిపిస్తుంది. మరి లాంగ్ రన్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఒక 10 రోజులు యూజ్ చేసినప్పుడే నాకు ఆ ఫీల్ అయితే కలిగింది. ఇది ఒక్కటి కొంటే మీకు అది తెలియదు కానీ ఈ ఫోన్ యూజ్ చేసి ఈ ఫోన్ మీరు యూజ్ చేస్తే హింజ్ దీనిలో అంత బెటర్ అనిపించలేదు. దీనిలో బాగుంది అల్ట్రాలో. ఫైనల్గా నచ్చింది దీనిలో ప్రైజింగ్. ఆల్మోస్ట్ 1.8 lakh రూపీస్ పెట్టారు దీని ప్రైస్. అక్కడ ఒక 20,000 యాడ్ చేస్తే ఇదే వస్తుంది, అల్ట్రా మోడలే వస్తుంది. అల్ట్రా మోడల్ దీంతో కంపేర్ చేస్తే బెటర్ వాల్యూ ఆఫర్ చేస్తుంది మనకి. కెమెరాస్లో కానివ్వండి, ఆ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇంకా మీకు లోపల పెద్ద స్క్రీన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ బిజినెస్ పీపుల్ ప్రొడక్టివిటీ కోసం అయితే మాత్రం ఇంకా బాగుంటుంది. ప్రైస్ డిఫరెన్స్ కొద్దిగా తగ్గించి పెట్టాల్సింది. అంటే ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్స్ మనం గేమ్స్ ఆడినప్పుడు ఎందుకు మనకి 88 Gen 5 ఇట్లాంటి ప్రాసెసర్స్. అల్ట్రా మోడల్లో వాళ్ళు ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి అలా ఉంచుకున్న ఒక అర్థం ఉంది. దీనిలో 8 Gen 5 ప్రాసెసర్ ఇట్లాంటివి తీసుకొచ్చి చాలా తగ్గుతుంది ప్రైస్. ఒక 30-40 వేలు కూడా తగ్గుతుంది. 1.5 lakh కంటే బిలో అయితే వచ్చేది. అప్పుడు ఇంకా బెటర్ వాల్యూ ఆఫర్ చేసేది ఇది. ఇప్పుడు కూడా ఇది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పబ్లిక్. ఏదైనా కొత్తగా వస్తే ఎగబడతారు కదా, తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత అప్పుడు వాళ్ళకి సెట్ అవుతుందో లేదో వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. అండ్ ప్రస్తుతానికి ఐఫోన్ కూడా వస్తుంది కాబట్టి ఐఫోన్ అల్ట్రా విపరీతమైన డిమాండ్ అయితే ఉంది ఈ యాస్పెక్ట్ రేషియోకి, 4:1
3 యాస్పెక్ట్ రేషియో ఫోన్స్కి. మరి చూడాలి యాపిల్ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. నా వరకైతే మాత్రం ఒకవేళ మీరు కంటెంట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, లైక్ ఏదన్నా మూవీస్ చూసేవాళ్ళు, వీడియోస్ చూసేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకైతే మాత్రం ఇది మీకు సెట్ అవుతుంది. అండ్ బుక్స్ రీడ్ చేస్తుంటారు కదా ఎక్కువ, అలాంటి వాళ్ళకి కూడా ఇట్లా పెట్టేస్తే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈజీగా మనం రీడ్ చేసుకోవచ్చు, హోల్డింగ్ కూడా బాగుంది. సో ఇట్లా మీరు యూస్ చేసుకోవడానికి అయితే ఫోన్ మీకు బాగుంటుంది. లేదు మీరు ఎక్కువ మెయిల్స్ రాస్తుంటారు, లేకపోతే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తుంటారు, పీపీటీలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఎక్కువ మీరు బిజినెస్ పర్పస్ మల్టీ టాస్కింగ్ ఎక్కువ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం అప్పుడు మీరు దీనికి వెళ్ళండి. ఈ ఫోన్ మీకు చాలా బెటర్ వాల్యూ అయితే ఆఫర్ చేస్తుంది. దాని ప్రకారం మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇంకోటి ఫోన్ నేను యూస్ చేసిన 10 days నేను రెగ్యులర్గా మనం యూస్ చేసే యాప్స్ యూస్ చేస్తాను. లైక్ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, జీమెయిల్, వాట్సాప్, ఇట్లాంటి మన రెగ్యులర్ యాప్స్ అయితే యూస్ చేస్తాను. డీప్గా అయితే ఏమీ చెక్ చేయలేదు. ఫోన్ నా దగ్గర ఎక్కువ రోజులు కూడా ఉండదు. మీరు యూస్ చేసే యాప్స్ ఎంతవరకు కంపాటబిలిటీ కూడా చెప్పలేము, ఎందుకంటే ఇది కొత్త యాస్పెక్ట్ రేషియో. సో దీనిలో రన్ అయినట్లు మీకు దీనిలో రన్ అయితే ప్రతి యాప్ అనేది కూడా మనం ఇంత ఎర్లీగా చెప్పలేము. ఇది నా ఎక్స్పీరియన్స్ G Fold 8కి సంబంధించి. మీకు ఎలా అనిపించింది ఈ కొత్త ఫోల్డబుల్ ఫోన్? ₹1000 కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా. సెలవు, బాయ్.